క్యాన్సర్ పై అవగాహన, ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ రోజు ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవ సందర్భంగా శ్రీకాకుళం నగరంలో జేమ్స్ మరియు కిమ్స్ ఆసుపత్రుల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే గోండు శంకర్. ఈరోజు జేమ్స్ ముఖ్య అతిథులుగా డీన్ లక్ష్మీ మేడం గారికి, అలాగే మనకి జెమ్స్ నుండి ఒక అత్యాధునికమైనటువంటి బస్సు కూడా ఉంది. ఎక్కడికక్కడే మెడికల్ క్యాంప్స్ మనం కండక్ట్ చేస్తున్నాం. దీనివల్ల కూడా మనం ఎర్లీ డిటెక్షన్ చేయగలుగుతాం. అలాగే ఇప్పుడే నాకు కూడా కొంచెం తెలిసింది, ఒబిసిటీ వల్ల కూడా ఇది వస్తుందని. దీన్ని పెద్ద ఎత్తున మనం అందరం కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ చేయాలి, అందరికీ తెలియాలి. మన ఎక్కడికి వెళ్ళినా మన చుట్టుపక్కల వారికి వాళ్ళు దాని మీద ఎడ్యుకేట్ చేస్తే తప్పకుండా మనం దీన్ని చేయగలం. జనరల్గా ఇప్పుడే మేడం చెప్తారు, క్యాన్సర్ అంటే అందరూ ఏదో క్యాన్సర్ అంటే చాలు ఇది చనిపోతారు అనే ఫీలింగ్ ఉంది పబ్లిక్లో. ఇంతకుముందు విలేజ్లో వెళ్తే ఏదో ఒకటో రెండో క్యాన్సర్ పేషెంట్, ఇప్పుడు అలా కాదు. కనీసం ఒక 10 సంఖ్యలో క్యాన్సర్ పేషెంట్లు ప్రతి విలేజ్లో కూడా ఇప్పుడు ఉంటున్నారు. దీని అంతటి కారణం ఇప్పుడే మేడం చెప్పినట్టు జంక్ ఫుడ్స్, మన వాటర్ కానీ అన్నీ మన డైలీ లైఫ్లో మనం అలవాట్లు కూడా దానికి ముఖ్య కారణం. సో దీనికి అంతటికీ ఒకటే, క్యాన్సర్ నివారణ చేయాలంటే మనం ఎర్లీ డిటెక్ట్ చేయాలి. ఆ ఎర్లీ డిటెక్ట్ చేయాలంటే దాని మీద మనకు అవగాహన ఉండాలి. ఆ అవగాహన కల్పించడమే మన అందరి ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా దీన్ని జేమ్స్ వారు ఎప్పటి నుండో ముందుకు తీసుకెళ్తున్నారు. సో మనం అందరం కూడా ఇదొక మనం ప్రతిజ్ఞలా తీసుకొని ఈ రోజు నుండి ఇంకా ఉధృతంగా పబ్లిక్లోకి ఈ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్ని మనం తీసుకెళ్లాల్సిందిగా అందరినీ కోరుకుంటూ, ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించిన జేమ్స్ వారికి అందరికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మేడం వరల్డ్ క్యాన్సర్ అవేర్నెస్ డే అన్నది సెలబ్రేట్ చేయడానికి మనం అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యాము. ముఖ్యంగా ఇందులో సెలబ్రేషన్ కంటే ఒక అవేర్నెస్, ప్రజల్లో క్యాన్సర్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటి, దానివల్ల శరీరానికి అలాగే సమాజానికి కుటుంబానికి ఏ విధంగా అయితే హానికరంగా ఉంటుందో దానిలో భాగంగా ఇవాళ క్యాన్సర్ చికిత్సకి రకరకాలైన అడ్వాన్సెస్, డెవలప్మెంట్స్ ఇవన్నీ మనందరికీ కూడా తెలిసిన విషయమే. సో పూర్వం రోజుల్లాగా క్యాన్సర్ విద్యార్థి నాయకులకు అపాయం తలపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని మోహన్ బాబుకు సిపిఎం నేత కందారపు మురళి హెచ్చరించారు. తప్పులు సరిదిద్దుకోమంటే దాడికి పాల్పడతారా అని సిపిఎం ప్రశ్నించింది. విద్యార్థి నాయకులకు రక్షణ కల్పించాలని కందారపు మురళి డిమాండ్ చేశారు. చంపడం ఒక్కటే మిగిలింది, అత్యంత దారుణంగా కొట్టారు. ఒక జాతీయ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిని, యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడిని అత్యంత అమానుషమైనటువంటి పద్ధతిలో ఒకతను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. ఈ కారణంగా మీకు 15 కోట్ల రూపాయల జరిమానా వేస్తున్నాం, 15 కోట్లు చెల్లించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఉన్నత విద్యాశాఖ నిర్ణయించిన దాని మీద వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి ఏదో వెసులుబాటు సంపాదించుకున్నారు, కొంత సమయాన్ని తీసుకున్నారు. ఇది యాక్చువల్గా జరిగింది. ఇదేమన్నా ప్రతిపక్ష పార్టీలో, విద్యార్థి సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు చేస్తున్నటువంటి ఆరోపణలు కాదు. మీ కాలేజీలో, మీ విశ్వవిద్యాలయంలో జరుగుతున్నటువంటి అక్రమాలని వెలికితీసి మీకు ఫైన్ వేసింది. ఈ తప్పుకి ప్రజల ముందు నిలబడి క్షమాపణలు చెప్పి చెంపలేసుకోవాల్సినటువంటి మోహన్ బాబు దీన్ని ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థి సంఘ నాయకుల మీద గోండాలను పంపించి, బౌన్సర్లను పంపించి కలెక్టర్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే, కలెక్టర్ దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేయడానికి వెళ్తూ ఉంటే 3 ఇన్నోవా వెహికల్స్, ఆ ఇన్నోవా వెహికల్స్ నంబర్లు కూడా మేము కంప్లైంట్లు ఇచ్చాం. 3 ఇన్నోవా వెహికల్స్ కూడా విద్యానికేతన్ పేరుతోనే రిజిస్టర్ అయినాయి. 3 వెహికల్స్లో బౌన్సర్లు వచ్చి
మేము మోహన్ బాబు మనుషులమి, మంచు విష్ణు మనుషులమి, పిఆర్ఓ సతీష్ మీద మాట్లాడేంత దమ్ము ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి అత్యంత దారుణంగా కలెక్టర్ ఆఫీస్కి దగ్గరలో రోడ్ల మీద కొట్టుకుంటూ బలవంతంగా ఒక ఇన్నోవా వెహికల్ ఎక్కించుకొని నేరుగా నారావారిపల్లిలో ఉన్నటువంటి మోహన్ బాబు ఫామ్ హౌస్లోకి వెళ్ళి చంపేయడం ఒక్కటే మిగిలింది. మాకు జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ నా దృష్టికి తీసుకొని వచ్చారు. నేను ఇమ్మీడియట్గా ఎస్పీ గారికి చెప్పాను, ఏఎస్పీ గారికి చెప్పాను, అదే మాదిరి కలెక్టర్ గారికి చెప్పాం. ఒక అదృష్టం ఏంటంటే ఒక రకంగా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు మామూలుగా రియాక్ట్ గల యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి దళాలన్నింటినీ కూడా పంపించి వీళ్ళు అక్కడికి చేరుకొని వాళ్ళ ప్రయత్నాలన్నీ చేసే సమయంలోనే వీళ్ళని మొత్తం ఐడెంటిఫై చేసి ఏఎస్పీ రవి మనోహరాచారి ఆధ్వర్యంలో దళాలన్నింటి కూడా పంపించి వాళ్ళని పట్టుకొని మాకు ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేశారు. నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర గారికి, అదే మాదిరి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు గారికి. సుబ్బరాయుడు గారు ఊర్లో లేకపోయినప్పటికీ ఇది మొత్తం కోఆర్డినేట్ చేస్తూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడబడింది అనేది వాస్తవం. కల్తీకి బాధ్యులైన అధికారులను, ఇతరులను కూటమి ప్రభుత్వం తప్పకుండా శిక్షిస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ దుష్ప్రచారాన్ని ప్రజలు కూడా ఖండించాలి. భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం లేకుండా చేయాలి అన్న చోడవరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు. నమస్కారం, నా పేరు పివిఎస్ఎన్ రాజు, అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్. తిరుమల తిరుపతి లక్షల కోట్ల మంది భక్తులకి ప్రపంచవ్యాప్తంగా శతాబ్దాల తరబడి అత్యంత ఆరాధించే స్థలం శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు కలియుగ దైవంగా భక్తుల విశ్వాసాన్ని చూరుకొని భక్తులతో పూజలు అందుకునే ఒక పవిత్ర పుణ్యక్షేత్రం. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అక్కడ తయారు చేసే పరమ పవిత్రంగా భావించే లడ్డూ తయారీలో కల్తీ జరిగింది. సక్రమమైన నెయ్యిని వాడలేదు, ఆ నెయ్యి కల్తీ నెయ్యని ఎన్నో ఆరోపణలు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఒక స్థితిని ఏర్పరిచిన తర్వాత ఇవాళ సిబిఐ సిట్ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో ఏముంది? నెయ్యే వాడలేదు, వాడిన సింథటిక్ నెయ్యిలో కెమికల్స్ వాడారని ఇచ్చింది. ఇప్పుడు వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా గుడుల్లోకి రోడ్ల మీదకి వచ్చి మేము చెప్పాం కదా అసలు కల్తీ అయిందంటే నెయ్యిలో కల్తీ ఉందా, నెయ్యి ఉందా కాదు, అక్కడ రసాయనాలు వాడారు, నెయ్యి వాడలేదని ఇవాళ ప్రూవ్ అయిపోయింది. ఎంత జరిగినా కూడా ఇంకా నిస్సిగ్గుగా వైసీపీ నాయకులు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక వాదనని విత్తన వాదనానికి అనక్కర్లేదు, కానీ వాళ్ళు చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి నిరంతరం మాట్లాడుతున్నారు. ఇది చాలా చాలా దురదృష్టం. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను ఒకటే ఈరోజు చాలా గట్టిగా వైసీపీ నాయకులకి చాలా క్లియర్గా చెప్తున్నాను. తిరుమల పవిత్ర క్షేత్రాన్ని ఈ రాజకీయ రూపంలో మీరు రాకూడదండి. ఆవిడ ఎవరైతే తప్పు చేశారో అధికారులు కానీ పాలకవర్గం కానీ వారిని ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. ఆ చర్యలు తీసుకునే క్రమంలో మీకేమంటే న్యాయస్థానం వెళ్ళండి, కానీ గ్రామాల వెంబడి పడి ఏ పని లేకుండా ప్రజా సమస్యను వదిలేసి మేము చేసింది కరెక్టే, అదిగో నివేదిక వచ్చేసింది మా తప్పలేదంటే నవ్వుతున్నారు అందరూ కూడా. నేను కూడా చదివే నివేదిక 2-3 సార్లు చదివాను. ఏమైనా ఎక్కడైనా పాయింట్ ఏం తప్పుందేమో అని. క్లియర్ గా అందులో నెయ్యి వాడలేదు, రసాయనాలతో కూడిన నెయ్యిని వాడారు అని క్లియర్ గా రాసిన తర్వాత కూడా మీరు దేనికి మాట్లాడుతున్నారు తెలియడం లేదు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చేతులు జోడించి ఒకటే మాట చెప్తున్నాను, ఇటువంటి విధానాలు కలిగిన పార్టీలకి అధికారం ఇవ్వకూడదు. వైసీపీ లాంటి పార్టీలకి భవిష్యత్తులో ఎన్ని అకృత్యాలు, ఎన్ని విధ్వంసాలు, ఎన్ని మత విద్వేషాలు చేస్తారో మనకు తెలియదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన లడ్డూ మహాప్రసాదం కల్తీపై ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న టెక్కలి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కనితి కిరణ్. ఈ సందర్భంగా కనితి కిరణ్ మాట్లాడుతూ, మీ అందరికీ తెలుసు, గత కొన్ని రోజులుగా వైసీపీ వారు ఏదైతే తిరుపతి అత్యంత పవిత్రంగా మనం భావించే తిరుపతి ప్రసాదం లడ్డూలో కల్తీ జరగలేదు, గతంలో ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రులు ప్రజల్లో దీన్ని తప్పుదోవ పట్టించారు అంటున్నట్టు వాళ్ళు ప్రజల్లో ఈ మధ్య వెళ్ళి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి
ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళు ఏదైతే చెప్తున్నారో జనాలకి వాటిని ఖండిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ చెప్తున్నారు అందులో జంతు కొవ్వు అవశేషాలు లేవు అని చెప్తున్నారు. కానీ సిట్ ఏదైతే నివేదిక ఇచ్చిందో సిట్ నివేదికలో ప్రాథమికంగా చెప్పిందేంటి, ఒక్క ఆవు పాలు చుక్క కూడా లేకుండా 68 లక్షల టన్నుల నెయ్యిని వినియోగించారు. ఆవు పాలు లేనప్పుడు నెయ్యి ఎలా వాళ్ళు సేకరించగలిగారో వాళ్ళు తెలియజేయాలి. అదే సేమ్ టైంలో దీనివల్ల లాభం పొందింది 238 కోట్ల లాభాన్ని వైసీపీ వాళ్ళు పొందారు. దీని మీద మేము నిగ్గు తేల్చుకుని అడుగుతున్నాం. రానున్న రోజుల్లో దీని మీద చర్చ కేవలం జిల్లా స్థాయిలోనే కాకుండా జనసేన పార్టీ ఈ చర్చను ఏ రకంగా అయితే వైసీపీ ప్రభుత్వం గత లడ్డూలో కల్తీ జరిగింది అన్నది ఎలా చేసింది అన్నది కూడా మేము గ్రామ మండల స్థాయిలో కూడా తెలియజేసే విధంగా మా కార్యాచరణ ఉంటుంది. అంతేకాదు వైసీపీలో ఉన్న మేధావి వర్గాన్ని కూడా మేము ఒకటే కోరుతున్నాం, అయ్యా మీరు కూడా ఒకసారి ఆలోచించండి. పార్టీలకు అతీతంగా మీలో కూడా హిందువులు ఉన్నారు, వెంకటేశ్వర భక్తులు ఉన్నారు. ఒక్క చుక్క నెయ్యి కూడా లేకుండా 68 లక్షల టన్నుల నెయ్యిని మీరు ఎలా సాధించగలిగారు, ఎలా దాన్ని ఉపయోగించగలిగారు అన్నది మీరు ఒకసారి తెలియజేయండి. అలాగే రానున్న రోజుల్లో ఈ చర్చ కేవలం గ్రామ స్థాయిలోనే కాకుండా అటు అసెంబ్లీలో కూడా జరగాలి. దీని వెనక ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా సరే వాళ్ళందరూ కూడాను చట్టం ముందు వాళ్ళని మేము దోషులుగా నిలబెట్టే విధంగా మా కార్యాచరణ ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ MGNREGA పరిరక్షణ యాత్ర 3వ రోజు సత్యసాయి జిల్లాలో సాగింది. ధర్మవరం నియోజకవర్గం రాఘవంపల్లి గ్రామంలో కరువు పనికొచ్చిన శ్రామికులను కలిసి VBG రామ్జీ చట్టం ద్వారా జరిగే నష్టాలను వివరించిన వైఎస్ షర్మిల. కరువు పని మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారు. మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉండగా మొదలుపెట్టిన పథకం కరువు పని ఉపాధి హామీ పథకం. ఇన్ని సంవత్సరాలు ఉపాధి హామీ పథకం నడుస్తూనే ఉంది. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉంది మొదటి 10 ఏళ్లు బ్రహ్మాండంగా నడిచింది ఉపాధి హామీ పథకం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఉపాధి హామీ పథకానికి అయ్యా మాకు మధ్యవర్తుల ద్వారా డబ్బులు ఇప్పించకండి, మాకు నేరుగా డబ్బులేస్తే కట్టింగ్లు కమిషన్లు పోవు అని రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఒకేసారి 60 లక్షల అకౌంట్లు ఓపెన్ చేపించాడు రాజశేఖర రెడ్డి గారు. ఇది ఉపాధి హామీ కొత్తల్లో. అలాగే ఆడోళ్ళు వెళ్ళి అయ్యా మాకు కూడా సమానంగా వేతనం కావాలి, మగోళ్ళలాగా కష్టపడి పని చేయలేకపోయినా మాకెంత చేతనైతుందో మేము చేస్తాం కదా, మాకు కూడా సమానంగా ఇయ్యాలి అంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో వెంటనే ఒప్పుకున్నారు. సమానంగా మగవారికి సమానంగా వేతనాలు ఇచ్చేవారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో. ఆ తర్వాత కాలంలో ఇప్పుడు గత 10-11 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉపాధి హామీకి గ్రహణం పట్టింది. ఈ పథకాన్ని ఎలాగైనా సరే నిర్వీర్యం చేయాలి అని బీజేపీ పార్టీ చూస్తుంది. ఎందుకంటే సంవత్సరానికి ఈ పథకానికి దేశమంతా 86,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ డబ్బంతా ఉపాధి హామీకి వివిధ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ వచ్చింది. కానీ ఈ డబ్బు ఉపాధి హామీ పనిచేస్తే పేదవాడి చేతుల్లోకి వెళ్ళిపోతుంది తప్పితే బీజేపీ నాయకులకి గాని బీజేపీ బినామీలకు గాని ఈ డబ్బు పోదు. అందుకనే ఇది తగ్గించాలని చూస్తుంది బీజేపీ పార్టీ. అందుకే అదే పనిగా కుట్ర పన్ని మరి ఉపాధి హామీ పనిని నిర్వీర్యం చేయడానికే బీజేపీ పార్టీ పూనుకుంది. కాబట్టే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొత్తం డబ్బులు ఇవ్వదట. ఇది జంతు కొవ్వు రసాయనాలతో తిరుమల లడ్డూ ప్రసాదం తయారు చేసి వైసీపీ మహా అపరాధం చేసిందని రాజా నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ సురేష్ బాబు ఆరోపించారు. ఈ మేరకు బుధవారం రాజ్యంలోని జనసేన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజు మా పార్టీ ఆదేశాల ప్రకారము ఈ ప్రెస్ మీట్ అన్నది పెట్టడం జరిగింది. ఇది సిద్ధాంతపరంగా చూస్తే గత ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూలో కల్తీ అన్నది జరిగింది. ఆ కల్తీకి
తీవ్ర అవినీతే కారణం అని చెప్పేసి మనకి ప్రజలందరికీ తెలుసు. ఇది ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే ఆనవాళ్ళు కాబట్టి ఇది తీవ్రంగా పబ్లిక్ కూడా ఇది ఎవరు ఈ అవినీతి చేశారు, ఎందుకు చేశారు, దీనిలో ఉన్నటువంటి అంతరాత్మ ఏంటి అన్నది అందరికీ ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో మేము ఈ రోజు ప్రజలకి విషయాల్ని విన్నవించుకుంటున్నాము. వైసీపీ హయాంలో కల్తీ నెయ్యి వ్యవహారం అందరికీ తెలిసిందే. ఖచ్చితంగా మీకు నేను ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే అందులో తీవ్రమైనటువంటి అవినీతి అక్రమాలు జరిగాయి. ఎందుకంటే ఏదైతే నెయ్యి సరఫరా చేస్తున్నటువంటి కంపెనీలు ఉన్నాయో ఈ నెయ్యి సరఫరా చేసే కంపెనీలకి పాలు అమ్మే అవగాహన గాని లేదంటే పెరుగు అమ్మే అవగాహన గాని అందు మీద పాలు పెరుగుకు సంబంధించి నెయ్యికి సంబంధించి ఎటువంటి అనుభవం లేదు. ఒక ఆవు లేదు, ఒక గేదె లేదు, ఒక పాలు లేవు, పెరుగు లేవు. ఇలాంటి కంపెనీలకి నెయ్యి మీద కాంట్రాక్ట్స్ ఇవ్వడం వలన వాళ్ళు కృత్రిమ నెయ్యిని సృష్టించి దాదాపు మనకి సప్లై చేశారు. ఇది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇది ఎంతో అవినీతి ఇందులో కూరుకుంది. వాటికి ఆ కంపెనీలకి కాంట్రాక్ట్ ఇచ్చే క్రమంలో చాలా పెద్ద అవినీతి ఇందులో కూరుకుపోయింది. ఎందుకంటే 1,61,00,000 కల్తీ నెయ్యి ఆ 2019-24 సంవత్సరంలో తిరుపతికి సప్లై చేస్తే అందులో సుమారు 61 లక్షల నెయ్యి అన్నది కృత్రిమ నెయ్యి. కృత్రిమ నెయ్యి అంటే ఏంటంటే మోనోగ్లిజరైడ్స్ లేదంటే లాక్టిక్ యాసిడ్, మోనోటిక్ యాసిడ్, తర్వాత పామాయిల్ యాసిడ్, జంతు క్రొవ్వులు కలిసినటువంటి కృత్రిమంగా అందులో ఒక్క చుక్క కూడా నెయ్యి అనే కాన్సెప్ట్ లేదు. అంతా కూడా కృత్రిమ నెయ్యిని సృష్టించి మొత్తము ఈ భక్తులకి అవినీతి కోపంలో కూరుకుపోయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే విషయాన్ని స్టాండ్ తీసుకొని మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం జరుగుతోంది వైసీపీ ప్రభుత్వం వారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం వారికి, వైసీపీ నాయకులకి నేను ఒక విన్నవించుకుంటున్నాను, ఒక కోరిక కోరుతున్నాను. ఏమిటంటే అయ్యా, శ్రీవారి భక్తులకు భగవంతుడిని వైసీపీ దూరం చేసిందని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు విమర్శించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. తిరుమల కొండపై వైసీపీ దోపిడీ అంతా ఇంత కాదు. గెస్ట్ హౌస్ లో 500కు దొరికే రూమ్ ఛార్జీలు 1000 రూపాయలకు పెంచారు. ఏ మాఫియాని సంతోష పెట్టడానికి ఇలా చేశారో ప్రజలకు తెలుసన్నారు. నమస్తే, నేను మీ నాగబాబుని. ఒక సగటు భారతీయుడిని, ఒక హిందువుని. అదేంటి మీరంతా నాస్తికుడు అనుకుంటున్న నాగబాబు హిందువుని అంటున్నాడని అనుకుంటున్నారా? ఆదిశంకరుల అద్వైతం, రమణుల ఆత్మజ్ఞానం, వీళ్ళిద్దరూ చెప్పిన నిరాకార స్వరూపమైనటువంటి ఆ పరమాత్మను నమ్ముతాను. హిందువు అనేది ఒక నమ్మకమో ఒక మతమో కాదు, ఇది ధర్మం, మన జీవన విధానం. అవివేకుల్ని, అజ్ఞానుల్ని ఎడ్యుకేట్ చేసేలా చెప్పాలంటే ఇది ఒక జియోగ్రాఫికల్ ఐడెంటిటీ కూడా. ఆసేతు హిమాచలం నుంచి హిందూ మహాసాగరం వరకు ఈ పుణ్యభూమిలో పుట్టిన ప్రతి ఒక్కడూ హిందువే. ఈ దేశంలో, ఈ ధర్మంలో చార్వాకులు కూడా చోటుంది. కాబట్టి నేను నికార్సైన హిందువుని. నా ధర్మాన్ని గౌరవిస్తూ ఇతరుల్ని కించపరచకుండా బతుకుతున్న ఒక ప్రౌడ్ సనాతన హిందువుని. అందుకే నాకు ఎమ్మెల్సీగా కౌన్సిల్లో మాట్లాడే అవకాశం రాగానే హిందూ మతం కోసం పాటుపడే అర్చకుల చాలీ చాలని జీతబత్యాల గురించి మాట్లాడాను. మరి వైసీపీ నాయకుల సంగతి ఏంటంటారు? రండి చూద్దాం. సెప్టెంబర్ 6, 2020 అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం దగ్ధమైన రోజు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువుల అందరి మనోభావాలు దెబ్బతిన్న రోజు. అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి కేసుని సిబిఐకి అప్పచెప్తామని చెప్పింది. కట్ చేస్తే 2023లో ఒక హిందూ హక్కుల యాక్టివిస్టు ఆర్టీఐ వేశాడు. దానికి సిబిఐ ఏం సమాధానం చెప్పిందో తెలుసా? అసలు ఈ కేసు మేము టేకప్పే చేయలేదని చెప్పారు. మసిపూసి మారేడికాయ చేయడంలో ఎక్స్పర్ట్స్ అయినటువంటి ఒక్క వైసీపీ నాయకుడైనా దీని మీద మీడియాలో మళ్ళీ మాట్లాడడం చూసారా? అయినా వీళ్ళకి అవతల వాళ్ళ పర్సనల్ జీవితాల మీద ఉన్న ఇంట్రెస్ట్ మన హిందూ దేవాలయాల మీద ఎక్కడ ఉంటుంది? డిసెంబరు 2020 రామతీర్థం రాముడు మనకు ఒక దైవం. మహావిష్ణు అవతారం మాత్రమే కాదు, అంతకు మించి ఈ దేశం తాలూకు ఆస్తిత్వం రామకథలో ఉంది. ఒక మనిషి ధార్మికంగా ఎలా బ్రతకాలో రామాయణం చెప్తుంది. రామాయణంలో మారీచుడు చెప్తాడు, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని. ఈ భూమి మీద రాశీభూతమైన ధర్మమే శ్రీరాముడిని నమ్మే జాతి మనది. అలాంటి రాముడి శిరస్సును నరికినా పట్టించుకోని ప్రభుత్వం,
వైసీపీ ప్రభుత్వం. అప్పటి ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్లో చూపించిన నిర్లక్ష్యం వల్ల దీని వెనుకున్న అసలు దోషులను శిక్షించలేక ఏదో నామకే వాస్తే కేసులు పెట్టి దీన్ని నీరు కార్చారు. అయినా మీకు మీ మంత్రులకి రిలీజ్ సినిమాలకు రివ్యూలు ఇవ్వడం